వైఎస్ షర్మిల ఎక్కువ కాలం పీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఆమెకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటు నడుస్తుంది. చెప్పాలంటే ఏ ఒక్క సీనియర్ నాయకుడు కూడా ఈరోజు వైఎస్ షర్మిలతో లేరు. చివరకు తులసిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈ మధ్య షర్మిలతో పెద్దగా కనిపించడం లేదు. మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా వ్యతిరేకమైంది. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరుగుతున్న కీలక పరిణామాలు, వైఎస్ షర్మిల మీద ప్రధానంగా వస్తున్న ఆరోపణలు, రాహుల్ గాంధీకి చేసిన ఫిర్యాదు, ఈ అంశాల నేపథ్యంలోనే లేటెస్ట్గా శ్రీకాకుళంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో షర్మిల చేసిన వ్యాఖ్యలైతే ఆమెకు ఆ పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు అన్న ఒక అభిప్రాయానికి అయితే ఆమె వ్యాఖ్యలే తావిస్తున్నాయి. అసలు షర్మిల మీద ఉన్న అభియోగాలు, ఆరోపణలు, వస్తున్న దాడి ఏంటంటే, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని తొలగించాలి అంటే అధ్యక్షుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా కావచ్చు, అధ్యక్షురాలుగా కావచ్చు, ఉన్న వాళ్ళని తొలగించాలంటూ రాష్ట్రం మొత్తంలో ఉన్న 26 జిల్లాల అధ్యక్షులు ఒక చోట సమావేశమై షర్మిలాను వెంటనే తప్పించాలి అంటూ డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం విశాఖలోనే ఈ సమావేశం జరిగింది. 26 జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంతకాలు చేసి షర్మిలాను తొలగించాలి అంటూ ఆ వినతి పత్రాన్ని రాహుల్ గాంధీకి ఇవ్వాల్సిందిగా మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారానికి ఇచ్చి పంపించారు. ఆ సమయంలోనే షర్మిల పైన బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులంతా ఆరోపణలు చేశారు. షర్మిల మీద మరీ ముఖ్యంగా ఏఐసిసి సభ్యురాలుగా ఉన్న సుంకర పద్మశ్రీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు షర్మిల వ్యవహార శైలిపైన. గతంలో కొద్ది రోజుల క్రితం కడపలో కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు, ప్రధానంగా షర్మిల మీద కొన్ని ఆరోపణలు అయితే సుంకర పద్మశ్రీ గారు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఒకటి ఏంటంటే, అసలు షర్మిల అహంభావి, ఎవరిని కలుపుకుపోవడం లేదు, ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడితో కూడా మాట్లాడడం లేదు, కనీసం ఆమె ఫోన్ నెంబర్ కూడా ఏ స్థాయి కాంగ్రెస్ నాయకుడి వద్ద కూడా ఫోన్ నెంబర్లు కూడా లేవు, ఆమెతో నేరుగా మాట్లాడడానికి కూడా సాధ్యం కాదు. ఆమెకి ఏదైనా చెప్పాలి అంటే ఆమె దగ్గర ఉన్న ఒక పిఏకి, ఒక బ్రోకర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవాలి మేమంతా, అదే చెప్తుంది ఆమె. పైగా వాళ్ళిద్దరూ ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా కాదు, ఆ పిఏ కావచ్చు, ఆ బ్రోకర్ కావచ్చు, తెలంగాణ వాళ్ళు. మాకేం సంబంధం, మేము ఏఐసిసి సభ్యురాలుగా ఉన్నాను, చాలామంది కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి ఉన్నారు, వాళ్ళందరూ షర్మిలతో కనీసం మాట్లాడే అవకాశం కూడా లేనప్పుడు ఇక ఆమెకు పీసీసీ అధ్యక్షురాలు పదవి ఏంటి, ఎందుకు అనేది శుంకర్ పద్మశ్రీ ప్రశ్నించారు. దాంతోపాటు ఎన్నికలు అయిపోయిన వెంటనే పలు ఆరోపణలు కూడా చేశారు షర్మిల మీద పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు. 2014, 2019 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రం అంటే హైకమాండ్ ఏపీకి ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం పార్టీ ఫండ్ పంపించింది. అప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కావచ్చు, కోర్ కావచ్చు, ఆ డబ్బులన్నీ అభ్యర్థులకు పంచారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం షర్మిల ఎవ్వరికి, ఏ అభ్యర్థికి కూడా ఆర్థిక సాయం చేయలేదు. కానీ కేంద్ర హైకమాండ్ నుంచి ఫండ్ అయితే వచ్చింది. మాకు తెలిసి 100 కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది హైకమాండ్ నుంచి, మొత్తం ఆమె కాజేశారు. వెంటనే ఆమె ఈ డబ్బును తిరిగి ఏఐసిసికి జమ చేయాలి అని కూడా శుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. దాంతోపాటు పార్టీతో సంబంధం లేని, పార్టీల్లో లేని వాళ్ళని, అప్పుడప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని, కొందరు ఇంకా పక్క పార్టీకి రాజీనామా చేయకపోయినా సరే వాళ్ళందరికీ షర్మిల టికెట్లు అమ్మేసుకున్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం మొన్నటి ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు అన్నది మరో ఆరోపణ. దాంతోపాటు రీసెంట్గా కడపలో ఒక సమావేశం నిర్వహించారు శుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో. అక్కడ షర్మిల పైన చాలా ఆరోపణలు కూడా చేశారు వీళ్ళంతా. ఈమెను గిచ్చుతారని భయం ఉంటే, అంటే షర్మిల ఎప్పుడు బౌన్సర్లను చుట్టూ పెట్టుకొని తిరుగుతోంది ప్రజల్లో కలవకుండా, నిజంగానే ఆమెకి ఎవరైనా మీద పడతారు, గిచ్చుతారన్న భయం ఉంటే ఈ రాజకీయాలు ఎందుకు, ఇంట్లో కూర్చోవాలి. కానీ పిఎస్సిసి అధ్యక్షురాలు పదవి తీసుకొని ప్రజలకు న్యాయం చేయకుండా, పార్టీకి న్యాయం చేయకుండా ఆమె ఇలా బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతున్నారని కూడా శుంకర పద్మశ్రీ అభ్యంతరం తెలిపారు. మరీ ప్రధానంగా ఇంకో ఆరోపణ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నది, స్వయంగా శుంకర పద్మశ్రీ గారు చేసినది కూడా ఆరోపణ ఏంటి అంటే, వైఎస్ షర్మిల ఎవరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని పదే పదే మీరు ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు, మనం ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది, నిలదీయాల్సింది అధికారంలో ఉన్న టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని కదా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశం కూడా అదే కదా, బీజేపీని టీడీపీని నిలదీయాలన్నది. షర్మిల మాత్రం వాళ్ళని నిలదీయకుండా పదే పదే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నిలదీస్తున్నారు, ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఉపయోగం ఏంటి అని కూడా శుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. షర్మిల కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, డబ్బుల కోసం, వ్యాపారం కోసమే కాంగ్రెస్లోకి వచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తీసుకున్నట్టుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి, మీ అన్నకు మీ మధ్య ఆస్తుల పంచాయతీ ఉంటే మీ ఇంట్లో తేల్చుకోండి, ఆ అంశాన్ని తెచ్చి కాంగ్రెస్ పార్టీకి చుట్టడం ఏంటి, పీసీసీ అధ్యక్షురాల హోదాలో ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు ఆ అంశాన్ని కూడా ప్రస్తావించడం ఏంటి పదే పదే అన్నది కూడా
కాంగ్రెస్ పార్టీలోని మిగిలిన వాళ్ళందరి నుండి వస్తున్న ఒక ప్రధాన ఆరోపణ. ఇప్పుడు చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల వెంట ఒక పలానా నాయకులు ఉన్నారు అని కూడా చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. 26 జిల్లాల అధ్యక్షులు ఆమెకు వ్యతిరేకంగా సంతకాలు కూడా చేసేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు శుంకర పద్మశ్రీ చాలా ఘాటుగా షర్మిల మీద నేరుగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇలాంటి వాతావరణం నేపథ్యంలోనే హైకమాండ్ కూడా ఫిర్యాదులు వెళ్ళడం, టికెట్లు అమ్ముకున్నారు, పార్టీ ఫండ్ పంచలేదు, ఇలాంటి తీవ్రమైన అభియోగాల నేపథ్యంలోనే బహుశా ఇక తనను ఏమైనా తప్పిస్తారు అన్న ఉద్దేశంతో షర్మిల ఉన్నారేమో కానీ శ్రీకాకుళంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోనే తనకు కొందరు వ్యతిరేకంగా శక్తులు తయారయ్యాయి, అసలు ఈ పిసిసి అధ్యక్ష పదవి అన్నది ఒక ముళ్ళ కిరీటం లాంటిది, అది నాకు అవసరమే లేదు, వద్దనుకుంటే నేను వెళ్ళిపోతాను, ఏపీలో నాయకత్వ లోటు ఉందన్న ఉద్దేశంతోనే నాకు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చింది, కాబట్టి వద్దు అనుకుంటే నేను వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం, నాకు ఆ పదవి కూడా అవసరం లేదు అని ఆమె లేటెస్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. అంటే షర్మిల ఇక కాంగ్రెస్ పార్టీలో తాను పిసిసి అధ్యక్షురాలుగా ఎక్కువ రోజులు కొనసాగలేను అన్న ఒక నిర్ణయానికి వచ్చే ఇది ముళ్ళ కిరీటం, నాకు అవసరమే లేదు, కావాలంటే వెళ్ళిపోతానని మాట్లాడుతూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయానికి అయితే అవకాశం ఇస్తోంది. షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అంగీకరించేందుకు ఏపీలో అయితే చాలామంది మెజారిటీ నాయకులంతా ఏమాత్రం ఇష్టంగా లేరు. ఎందుకంటే షర్మిల ఒంటెత్తు పోగొడగలుగుతోంది, ఆమె ఇక్కడ అందుబాటులో ఉండడం లేదు, తనకు కావాల్సిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చారు, డబ్బులు తినేశారు, ఇలా రకరకాల ఆరోపణల నేపథ్యం అన్నింటికి మించి కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ టీడీపీ బీజేపీ పట్ల ఆమె సాఫ్ట్గా ఉండడం కూడా పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం, షర్మిల కూడా క్లారిటీగానే ఉన్నట్టుగా ఉన్నారు. వైఎస్ షర్మిలకు మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు కవరేజ్ ఏ విధంగా వస్తోంది అంటే ఆమె పిసిసి అధ్యక్షురాలు అయినంత మాత్రాన రావడం లేదు. పిసిసి అధ్యక్షురాలు హోదాలో ఇతర ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఉన్న మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు ఆమె వార్త కూడా కవర్ చేయరు. ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా పర్సనల్గా తిడితేనే ఆమెకు ఫుల్ కవరేజ్ ఇస్తారు. ఎంత ఘాటుగా తిడితే అంత కవరేజ్. ఇంకా జగన్మోహన్ రెడ్డిని కొత్త అంశాలతో దాడి చేస్తే ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు తొలి పేజీల్లోనే ప్రచురిస్తూ ఉన్నాయి. సో ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాబట్టే, ఆమె జగన్మోహన్ రెడ్డి చెల్లెల హోదాలో ఉంటూ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని విమర్శిస్తున్నారు కాబట్టే ఆమెకు మీడియాలో పబ్లిసిటీ వస్తోంది, తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం కల్పిస్తోంది అన్నది కూడా నిజం. పిసిసి అధ్యక్షురాలు హోదా అయినంత మాత్రాన, ఆ హోదాలో ఉన్నంత మాత్రాన ఆమె మాటలకు ఎక్కడా కూడా మీడియా విలువ ఇవ్వడం లేదు. సో కాంగ్రెస్ పార్టీలో అందరూ వ్యతిరేకమైపోయారు, హైకమాండ్కి ఫిర్యాదులు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువ రోజులు షర్మిల పిసిసి అధ్యక్ష పదవిలో కొనసాగడం సాధ్యం కాకపోవచ్చు. మరి ఏమన్నా లాబింగ్ శక్తులు ఏమన్నా పనిచేస్తే చెప్పలేం, కానీ సహజంగా అయితే మొత్తం జిల్లాల అధ్యక్షులు అందరూ వ్యతిరేకించిన తర్వాత ఆమెను కొనసాగిస్తే పార్టీకి ఇంకేమాత్రం ఉపయోగం ఉండదు అన్నది హైకమాండ్ కూడా తెలుసు. ఇంటర్నల్గా ఏమన్నా పాలిటిక్స్ నడిస్తే తప్పించి వైఎస్ షర్మిల ఎక్కువ రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండడం అయితే సాధ్యం కాకపోవచ్చు. ఆమె వ్యాఖ్యలు, శ్రీకాకుళంలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఏదో ముళ్ళ కిరీటం, నాకు అవసరం లేదు, కావాలంటే వెళ్ళిపోతా అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా వీటన్నిటికీ బలాన్ని ఇస్తున్నాయి. అయితే ఒకటి, ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నా లేకుంటే ఆ పదవి నుండి తప్పించినా కూడా ఆమెకు మీడియాలో కవరేజ్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఉన్నంతకాలం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అది అంటే జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు కాబట్టి. సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీని విమర్శిస్తూ ఉంటే ప్రజల్లో బాగా ఇంపాక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మీడియా ఆమెకు కవరేజ్ ఇస్తూ ఉంటుంది. ఇక అంతకుమించి షర్మిల ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా సాధించేది ఏదైనా ఉందంటే ఏది కనిపించడం లేదు. ఆమె క్యాడర్కి, ప్రజలకి, అందరికీ దాదాపు దూరం అయిపోయారు. ఇంకో విషయాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. నేను పిసిసి అధ్యక్షురాలను అయితే చాలామంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు ఈమె, కానీ ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చారు, ఆయన కూడా ఈమె వైఖరిని చూసి వెంటనే వెనక్కు వెళ్ళిపోయారు. కాబట్టి ఈమెతో ఎవరు ఉండే పరిస్థితి లేదు, ఎవరిని కలుపుకుపోరు, కాంగ్రెస్ పార్టీకి ఏ ఉపయోగం ఉండదు అన్నది ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులంతా, మెజారిటీ కాంగ్రెస్ నాయకులు బల్లగుద్ది చెప్తున్న మాట. సో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, షర్మిలాని ఇంకా ఎలాగో ఉంటే ఉంటుంది, పోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఆమె చేతుల్లోనే కొనసాగిస్తారా, లేకుంటే ఎదిగే ప్రయత్నాల్లో భాగంగా మార్పులు చేర్పులను ఏమన్నా కాంగ్రెస్ హైకమాండ్ చేస్తుందా అన్నది చూడాలి.